మనిషికి సంతోషాన్ని తెచ్చిపెట్టే 4 చాలా పెద్ద సంచలనం సృష్టించారు ఆ రోజుల్లో ఆయన. తన తల్లి తననే ఎత్తుకోవాలి అని మారం చేస్తూ ఉంటారు పిల్లలు. ఏదో ఒక అనుమానమో భయమో ఆందోళనో వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లేదా జైలుకి పంపించరు. 2 విషయాలు కావాలి, కరేజ్ అండ్. వీళ్ళకైతే ఇలా అనుమానంతో ఉండే వాళ్ళకైతే కరేజ్ కావాలి. హలో ఎవ్రీబడి, నేను బివి సత్యనాగేష్. మనిషి గుర్తింపు కోరుకుంటాడు, రికగ్నిషన్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మనిషి కూడా గుర్తింపు కోరుకుంటాడు. ఎక్కడైనా సరే గుర్తింపును కోరుకుంటాడు. ఇది ఏమీ తప్పు కాదు, చాలా సహజం. బిహేవియరల్ సైంటిస్టులు కూడా ఏం చెప్పారంటే, మనిషికి సంతోషాన్ని తెచ్చిపెట్టే 4 అంశాల్లో ఈ గుర్తింపు అనేది ఒకటి అని చెప్పారు. సో గుర్తింపు కోసం తహతహలాడడం తప్పు లేదు. గుర్తింపు కావాలి. ఇప్పుడు ఏదైనా మీరు ఒక వస్తువు కొనాలన్నా కూడా ఆ వస్తువుకి గుర్తింపు ఉంటేనే మీరు వస్తువు కొంటారు. సో గుర్తింపు కోరుకుంటారు. సో అయితే మనకి గుర్తింపు కావాలి అంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకతని మనమే చాటి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా మాట్లాడగలను, లేదా నేను బాగా పాడగలను, నేను బాగా డ్యాన్స్ చేయగలను అని అనుకుంటే అది ఏదైనా ప్రదర్శిస్తే అంటే ఎగ్జిబిట్ చేస్తే అప్పుడే గుర్తింపు వస్తుంది. ఓకే, చాలామంది అనుమానంతోటో భయంతోటో వెనక అడుగేస్తారు. వాళ్ళలో ఎంతో టాలెంట్ ఉంటుంది, అయినా కూడా వాళ్ళు టాలెంట్ని ఎక్కడా కూడా ప్రదర్శించకుండా వాళ్ళు అనుమానాలతోటి ఎదుట వాళ్ళ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ అలాగే గడిపేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఎదుటి వాళ్ళు అప్రూవల్ ఇస్తారా లేదా అనేది వేరే విషయం. అసలు మనం అప్రూవల్ కోసం చూడాలి అని అనుకోవడమే అసలు ఒక పొరపాటు. ఎందుకంటే నీకున్న టాలెంట్ ఏదో నువ్వు ఎగ్జిబిట్ చేయాలి. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్తాను. భగవాన్ రజనీష్ లేదా ఓషో అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకి పూణేలో పెద్ద ఆశ్రమం ఉండేది. చాలా పెద్ద సంచలనం సృష్టించారు ఆ రోజుల్లో ఆయన. లక్షల్లో ఆయనకి ఫాలోయర్స్ ఉండేవారు. ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి ఫాలోయర్స్ ఉండేవాళ్ళు. ఎంతోమంది విదేశీయులు ఆయనకి ఫాలోయర్స్ ఉండేవారు. ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాల్లో ఉంటూ ఉండేవారు, కాంట్రవర్సీలో. ఒకసారి ఆయన్ని మీడియా వాళ్ళు అప్రోచ్ అయ్యి, బాబా మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాల్లో ఉంటూ ఉంటారు, ఎందుకు అలాగా అని అడిగారు. అప్పుడు ఆయన చిన్న నవ్వు నవ్వి ఇలా అన్నారు, లవ్ మీ ఆర్ హేట్ మీ బట్ యూ కెనాట్ ఇగ్నోర్ మీ అని. అంటే నన్ను ప్రేమించు అంటే ఇష్టపడు, లేదా నన్ను ఇష్టపడకు ద్వేషించు, కానీ నన్ను పట్టించుకోకుండా ఉంటే నాకు నచ్చదు అన్నారు. సో ఆ విధంగా ఆయన చెప్పదలుచుకుంది ఆయన చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఆయన ఫిలాసఫీని నేను వాడమనో లేకపోతే ఫాలో అవ్వమనో లేదంటే మీరు ఆశ్రమానికి వెళ్ళమనో చెప్పట్లే, కానీ ఈయన 3 విషయాలు చెప్పారు. ఈ 3 కూడా మరొకసారి మీకు చెప్తాను. లవ్ మీ ఆర్ హేట్ మీ బట్ యూ కాంట్ ఇగ్నోర్ మీ. ఈ రెండోది మర్చిపోదాం. హేట్ మీ అనేది నెగిటివ్ కనుక. ఓకే, లవ్ మీ నన్ను ప్రేమించు, నన్ను ఇష్టపడు అని. ప్రేమ అంటే ఏదో యువత యువకులు లవ్ చేసుకునేది మాత్రమే అనుకోకండి. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, పిల్లల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, ఇవన్నీ కూడా ప్రేమలే కదా. నన్ను ప్రేమించు, నన్ను పట్టించుకోకపోతే నాకు నచ్చదు. ఈ 2 బాగున్నాయి కదా. నన్ను ప్రేమించు, నన్ను పట్టించుకోకుండా ఉంటే నాకు నచ్చదు అని. చిన్న పిల్లలను కూడా చూడండి, తన తల్లి తననే ఎత్తుకోవాలి అని మారం చేస్తూ ఉంటారు పిల్లలు. సో ఇలాగా గుర్తింపు అనేది ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, చాలామంది మంచి టాలెంట్ ఉండి కూడా వాళ్ళు ఏంటో వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఏదో ఒక అనుమానమో భయమో ఆందోళనో వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అలా కాకుండా నాకు వచ్చింది నేను చేస్తాను అనుకుని ముందుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పాట పాడాలనుకుంటారు, కానీ పాట పాడడానికి చాలా ఆలోచిస్తారు. ఎవరైనా అడిగినా కూడా అబ్బే నా పాట అంత బాగుండదండి, ఆయన మీకు నచ్చకపోవచ్చు అంటారు. వేరే వాళ్ళ అప్రూవల్ కోసం ఎప్పుడూ కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే నేనేమైనా
బాలసుబ్రహ్మణ్యంలా పాడతానా, ఘంటసాలలాగా పాడతానా, మొహమ్మద్ రఫీలా పాడతానా అని ఎవరితోటో పోల్చుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో ఉండే సింగర్స్ తోటి పోల్చుకోవడం ఎందుకు? మనం జస్ట్ బిగినర్స్, మనకి ఇంకా గుర్తింపు లేదు, గుర్తింపు కావాలనుకుంటున్న వాళ్ళం. అలాంటి వాళ్ళతోటి మనం పోల్చుకోకూడదు. ఒక బిగినింగ్ అనేది చెయ్యాలి. వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మొదట్లో ఎవరితోటి పోల్చుకోకుండా స్టార్ట్ చేశారు. ఆ తర్వాతే ఆ గుర్తింపు వచ్చిందనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే కొంతమంది కవితలు రాస్తారు, కథలు రాస్తారు, పుస్తకం కూడా రాయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ చెయ్యరు. ఎవరికైనా నచ్చుతుందా లేదా ఇది ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రయత్నం చేయాలి. సపోజ్ మనం అడిగామనుకోండి వాళ్ళని, నువ్వు ఎవరికైనా ఏదైనా రాసి ఎవరికైనా పంపించవచ్చు కదా, అంటే ఏదో ఒక పత్రికో దేనికో, అంటే అవే నాది ఎందుకు వేసుకుంటారు, వాళ్ళు ఏదో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వేసుకుంటారు, నాది ఎందుకు వేసుకుంటారు అంటారు. తిరిగి పంపిస్తారు అంతే కదా. నన్ను అరెస్ట్ చేయరు, లేదా జైలుకి పంపించరు, లేదా కోర్టుకి వెళ్ళరు, తిట్టరు, కొట్టరు. ఎందుకు అలాగా? పంపించవచ్చు కదా అంటే పంపించరు. అలాగే కొంతమందికి పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా ఇష్టం, మంచి కంటెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, చక్కగా ప్రసంగించగలరు, కానీ ఈ అనుమానంతో ఇలాగే ఉండిపోతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక బిగినింగ్ అనేది చేయాలి. చేస్తే తప్పకుండా మనం అనుకున్న గుర్తింపు పొందగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, రజనీష్ బాబా చెప్పిన దాంట్లో మొదటిది నన్ను ప్రేమించు, నన్ను ఇష్టపడు, మూడోది నన్ను ఇగ్నోర్ చేస్తే నాకు నచ్చదు. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. నన్ను గుర్తించండి అన్నట్టే అది, నన్ను ప్రేమించు అంటూ నన్ను గుర్తించు అనే. సో గుర్తింపు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా బిగినింగ్ చేసి, ఎటువంటి అనుమానాలు, భయాలు, ఆందోళనలు దగ్గరికి రానివ్వకుండా బిగినింగ్ చేసి, అవసరమైతే ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను గతంలో ఒకసారి E=LP² అని ఒక వీడియోలో చెప్పాను. అలాగే మరొక వీడియో కూడా మీకు గుర్తు చేస్తాను. ఆ వీడియోల గురించి ఇక్కడ ఎందుకు చెప్పట్లేదంటే ఈ వీడియో చాలా లెంగ్దీ అయిపోతుంది అన్నమాట. SW అని చెప్పి ఒక వీడియో చేశాను నేను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూడొచ్చు దాన్ని. అంటే ఏంటి, మనం ఏ పని చేసినా కూడా ఫస్ట్ SW ఏంటి, సమ్ విల్, సెకండ్ SW సమ్ వోంట్, థర్డ్ది సో వాట్, ఫోర్త్ SW సమ్వన్ ఈజ్ వెయిటింగ్. సో చాలా గొప్ప విషయం ఇది SW అనేది. సో మనం అనుకున్నట్టుగా టాలెంట్ని మనం చూపించాలి, మనం చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి 2 విషయాలు కావాలి, కరేజ్ అండ్ కన్సిస్టెన్సీ అంటాం. కరేజ్ చేయడానికి కొంచెం ధైర్యం కావాలి, అంతే, చేసేయాలి. పాట పాడాలనుకుంటే పాడేయాలి, ప్రసంగం చేయాలంటే ప్రసంగం చేసేయాలి, సో ఏదైనా కవిత రాయాలంటే రాయాలి. సో దీనికి కరేజ్ అనేది చాలా పెద్ద పదం అయి ఉండొచ్చు, దీనికి పెద్ద ధైర్యం కావాలా అని. వీళ్ళకైతే ఇలా అనుమానంతో ఉండే వాళ్ళకైతే కరేజ్ కావాలి. తర్వాత కన్సిస్టెన్సీ, ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా మీరు చేసేది చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తింపు వస్తుంది. సో ఈ వీడియోలో ఉండే ఈ విషయాలన్నీ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ రూపంలో మీరు ఒప్పుకుంటారా లేదా అనే విషయాన్ని తెలియజేయండి. అలాగే వేరే సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్స్లో రాస్తే నేను ఆ సబ్జెక్ట్స్ మీద కూడా నేను వీడియోలు చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఇక్కడతోటి ఈ వీడియోను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సత్య నగేష్.